టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. మీడియా మిత్రులకు నమస్కారం. మా నాయకులు అందరూ ఉన్నారు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరికీ కూడా నమస్కారం పేరు పేరున. మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అలాగే సురేందర్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, బెనర్ గారు, వినోద్ కుమార్ గారు, సిరాజ్ గారు, మోతిలాల్ గారు, నాలుగైదు రోజుల క్రితం వాతావరణ శాఖ నుంచి 3-4 రోజులు తెలంగాణ అంతటా కూడా భారీ వర్షాలు వస్తాయి అని చెప్పి వారు సూచన ఇవ్వడం జరిగింది. ఆ సూచన అందుకున్న తర్వాత మొత్తం జిల్లా యంత్రాంగాన్ని, ముఖ్యంగా మున్సిపల్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, ఇరిగేషన్ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, ఈ నలుగురితో కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం, ఆర్డీఓ, ఇరిగేషన్ ఈఈలు, మున్సిపల్ కమిషనరు, మున్సిపల్ చైర్మన్ అందరితో మాట్లాడి భారీ వర్షాలు రాబోతూ ఉన్నాయి కాబట్టి మనం సమాయత్తం కావాలి అని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే ఒకటో తారీఖు ఉదయం 4 గంటల నుంచి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా మహబూబ్ నగర్ పట్టణంలో పర్యవేక్షణ, కోఆర్డినేషన్లో దిగిండ్రు. చైర్మన్ గారికి 4 గంటలకే చెప్పడం, వారు అప్పుడే బయటికి వెళ్ళిపోయి ఏ వార్డులలో ఎక్కడ పరిస్థితి ఎక్కడ ఉంది కమిషనర్ గారిని తీసుకోవడం, అలాగే అందరు కౌన్సిలర్లకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. అందరూ కూడా ఆ వార్డులలో పరిస్థితిని గమనించాలి, ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వాళ్లకు సహాయం చేయాలి, మనోధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పడం, వాళ్ళందరూ కూడా అదే పనిగా రోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం దాకా ప్రజలతోనే ఉన్నారు. కలెక్టర్ గారు కూడా ఉదయం నుంచి ఎక్కడ పరిస్థితి తీవ్రంగా ఉందో ఆ ప్రాంతాలను విజిట్ చేయడం, మిగతా ప్రాంతాల్లో కోఆర్డినేట్ చేయడం, ఇదంతా కూడా ఒక సమన్వయంతో అధికారులందరూ కూడా చేసింది. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఒక సమన్వయంతో పనిచేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాల తర్వాత మహబూబ్ నగర్ పట్టణంలో ఒకటే రోజు 12.1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. గతంలో ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం అది జరిగింది, కానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా 12.1 సెంటీమీటర్స్ ఒకటే రోజు కుండపోతగా పడలే. అయినా కూడా అధికార యంత్రాంగం సమన్వయంతో ఇప్పుడు చెప్పిన 4 విభాగాలు కాకుండా మా చైర్మన్ గారు, కౌన్సిలర్స్, మేము అందరం కూడా కలిసి ప్రమాదాన్ని అతి తక్కువగా ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టుగా, చాలామందికి వాళ్ళు సురక్షితంగా ఉండేటట్టుగా చర్యలు తీసుకున్నాం. గతంలో పోలిస్తే గతంలో ఎప్పుడు 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాలే. ఎప్పుడో పోయిన సంవత్సరం ఒకసారి 9 సెంటీమీటర్లు అయింది, ఒకసారి 8 సెంటీమీటర్లు అయింది, ఇంకోసారి 7 సెంటీమీటర్లు అయింది. ఆ వాతావరణ శాఖ నుంచి డాటా కూడా తెప్పించుకున్నాం. వివరాల్లోకి పోకుండా అప్పుడు వర్షపాతం కొద్దిగా అయినా నమోదైనా డ్యామేజ్ ఎక్కువ జరిగింది, విధ్వంసం ఎక్కువ జరిగింది. అనేక కాలనీలు జలమయమైనవి. కానీ వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి అట్లా కాకుండా డ్యామేజ్ని మినిమైజ్ చేసేటట్టుగా
మన అధికార యంత్రాంగం మొత్తం కూడా పనిచేసిండ్రు. అందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మొత్తం ఒక టీం లాగా టీం వర్క్ చేసిండ్రు కాబట్టి చాలా కాలనీలలో నీళ్లు పోకుండా నియంత్రించగలిగినాం. దాదాపుగా ఎండాకాలం వచ్చినప్పుడే ఈ పరిస్థితిని అంచనా వేసి పెద్ద చెరువు చుట్టుముట్టు ఉన్న డ్రైన్స్ను మనం కంప్లీట్ చేయాలి ఆగమేఘాల మీద అని చెప్పి కంప్లీట్ స్టార్ట్ చేసినాం, శాంక్షన్ చేయించినాం. చాలా వరకు పూర్తి అయింది, కొద్ది భాగం పూర్తి కాలే. ఇంకా మిగతా వర్షం నీళ్లను బయటికి ఎట్లా తీసుకుపోవాలి అనే కార్యక్రమం, దానికి ప్లానింగ్ కూడా జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ఒక 10% ఫ్లడ్డింగ్ అయ్యింది గతంలో కంటే పోలిస్తే. భవిష్యత్తులో ఈ ఫ్లడ్డింగ్ కూడా రాకుండా అన్ని ఏర్పాట్లు కూడా ప్లానింగ్, రేపు అమృత్ నిధులతో వచ్చే డబ్బుల్లో ఈ డ్రైనేజ్ నెట్వర్క్ను కూడా విస్తారంగా అభివృద్ధి చేసుకునే కార్యక్రమం మేము చేస్తాం. ఖచ్చితంగా రాబోయే 2-3 సంవత్సరాల్లో ఒక పక్కా ప్రణాళికతోటి మహబూబ్ నగర్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే డ్రింకింగ్ వాటర్ సమస్య ఇంకా ఉంది. గత ప్రభుత్వం మేము మొత్తం సమస్య అంతా తీర్చేసినామని చెప్పి ఎన్నికల ముందు చెప్పిండ్రు, నాయకులు చెప్పిండ్రు. వెనకటి గంట 15 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తుంటే మేము రోజు నీళ్ళు తాపిస్తున్నామని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పిండ్రు. ప్రజలు వాటిని నమ్మలేదు కాబట్టి వాళ్ళ ఓట్లేదు. ఇప్పటికీ కూడా ఒక్కోసారి 3 రోజులకు 4 రోజులకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి. అంటే అప్పుడు చేసిన స్కీమ్ ఏదైతే మిషన్ భగీరథ ఉందో తప్పుల తడకగా చేసింది. ఒక దగ్గర రిజర్వాయర్ కెపాసిటీస్ లేవు, ఒక దగ్గర పంపింగ్ ఫెసిలిటీస్ లేవు, ఒక దగ్గర పైపుల నెట్వర్క్ లేదు. ఇవన్నీ ఇబ్బందుల కారణంగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇంకా కూడా పూర్తిగా మహబూబ్ నగర్ పట్టణ దాహార్తిని తీర్చలేకపోయినారు. అందుకే మళ్ళీ రీవ్యాంప్ చేయాలి మొత్తం నెట్వర్క్ను అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టగానే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కోసం మళ్ళీ నీటిపారుదల, తాగునీటి రంగంలో ఇవన్నీ సరిచేయాలి, మొత్తం మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతి ఒక్కరికి తాగునీరు అందాలి అని చెప్పి మళ్ళీ ప్రణాళికలు సిద్ధం చేయమని చెప్పి ఈరోజు 1600 కోట్లకు ప్రణాళిక సిద్ధం చేసి అందులో మన మహబూబ్ నగర్ పట్టణానికి 110 కోట్లతోటి ఒక ఎస్టిమేషన్ ఈరోజు తయారు చేసినాం. రాబోయే రోజుల్లో 2053 వరకు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏవేవైతే పొరపాట్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా సరిచేసే కార్యక్రమం ఇప్పుడు ఇంజనీర్లు చేస్తున్నారు. మా ప్రభుత్వం ఇమ్మీడియట్గా రేపు ఏదో చేసి ప్రజలను మాయమాటలు చెప్పాలన్న దాంట్లో లేదు. ఉన్న వాస్తవాలను ప్రజలకు చెప్పి ఇగో భవిష్యత్తులో మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నామని చెప్పి ఒక లాంగ్ టర్మ్ విజను, లాంగ్ టర్మ్ గోల్ తోటి పనిచేస్తూ ఉంది. నీటిపారుదల రంగంలో కావచ్చు, తాగునీటి రంగంలో కావచ్చు, ఉద్యోగ ఉపాధి కల్పనలో కావచ్చు, ఒక లాంగ్ టర్మ్ గోల్ తోటే మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంది. ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మొన్న ఒక గొప్ప విషయం ఏంటంటే అధికార యంత్రాంగంతో పాటు మా మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, చైర్మన్ గారు కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీ మా సీనియర్ నాయకులు అందరూ కూడా ఒక పిలుపుతోటి మొత్తం అందరూ కూడా గ్రౌండ్లో ప్రజలకు భరోసా ఇవ్వడానికి, వాళ్ళ ఇబ్బందులు తొలగించడానికి గ్రౌండ్లోకి వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా వాళ్ళు కూడా ఈ అంబేద్కర్ నగర్, జగజీవన్ రామ్ నగర్లో వాళ్ళు కూడా బయటకు వచ్చి ఈ వాటర్ లెవెల్ని తగ్గించే ప్రయత్నం వాళ్ళు కూడా చేసింది. కేవలం 3 గంటల్లోనే
మొత్తం వాటర్ కూడా రిసీడ్ అయ్యేటట్టుగా ఎక్కడికక్కడ చర్యలు తీసుకున్నారు. దాంట్లో పౌర సమాజం కూడా చాలా కీలకంగా పనిచేసింది. ముఖ్యంగా మా ప్రెస్ మిత్రులు ఎక్కడ ఇబ్బంది ఉన్నదనేది ఇమ్మీడియట్గా మాకు చెప్పడం, అధికారులకు చెప్పడం, అక్కడికి ఎక్కడైతే అడ్డు ఉంటుందో అక్కడ జేసీబీలు పంపించడం లేదా మున్సిపల్ అధికారులను పంపించడం, అంటే మొత్తం మహబూబ్ నగర్ అంతా కూడా సమిష్టి కృషితోటి సివియర్ డ్యామేజ్ కావాల్సిన పరిస్థితి నుంచి మినిమం డ్యామేజ్ అయ్యే వరకు తీసుకొచ్చింది. మీరు మిగతా పట్టణాల్లో చూసినాం, చాలా ఎక్కువ నష్టం జరిగింది. ఇప్పుడు మనం అందరం కలిసికట్టుగా బాధ్యత తీసుకొని పనిచేసినాం కాబట్టి ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో ఈ వర్షం వల్ల నష్టం పతాక శీర్షికల్లో లేదు. దీనికి అందరికీ మీ అందరికీ కూడా ప్రెస్ మిత్రులకు కావచ్చు, పొలిటికల్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు, మున్సిపల్ యంత్రాంగానికి, రెవెన్యూ యంత్రాంగానికి, పోలీస్ శాఖకు కృతజ్ఞతలు తెలుపుతూ, ముఖ్యంగా ఇరిగేషన్ అధికారులు చాలా బాధ్యతాయుతమైన కార్యక్రమం చేసింది. గతంలో లాగా కాకుండా చెరువులోకి నీళ్లు రాకుండా పైనుంచి ఆదేశాలు వస్తే బయటికి డైవర్ట్ చేయడం కాకుండా ఈసారి 24/7 మానిటరింగ్ చేసి ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు దాన్ని పెద్ద చెరువులోకి స్టోర్ చేసుకోవడం, మిగతాదంతా మెల్లగా డ్రైన్లకు పంపించడంతో కొద్ది పరిణామంలో వేస్ట్ వాటర్, స్టామ్ వాటర్ అంతా కూడా కిందికి పోవడం జరిగింది. రాత్రి మొత్తం కూడా చెరువు దగ్గర కూర్చొని వస్తున్న వాటర్ని వస్తున్నట్టుగా ఓ పద్ధతి ప్రకారంగా స్టామ్ వాటర్ డ్రైన్లోకి పంపించింది. అక్కడ ఢిల్లీ ఒలింపియాడ్ దగ్గర ఒక 4-5 ఇళ్ళు కూలిపోయే ప్రమాదం ఉండే ఎక్కువ వాటర్ పంపిస్తే, ఎందుకంటే ఆ కాంపౌండ్ వాల్కే డ్రైనేజ్ కడతా ఉన్నారు. ఇప్పుడు అక్కడ కూడా జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకు కూడా డ్యామేజ్ కాకుండా ఏ పరిణామంలో మనం పెద్ద చెరువు నుంచి వాటర్ పంపించాలని చెప్పి చాలా జాగ్రత్తగా పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ ఆ డ్రైన్ దగ్గర మనుషులు కూర్చోబెట్టుకొని కాంట్రాక్ట్ చేసి కోఆర్డినేట్ చేసి మెల్లగా ఎంపీ చేసి, కొత్త చెరువు నిండుతుంది అన్న ప్రమాదం ఉంటే నేను కలెక్టర్ గారు వెళ్ళి కొత్త చెరువు దగ్గర కూడా విజిట్ చేయడం జరిగింది. పైన ఉన్న చెరువులు కొన్ని తెగలేదు, అలుగుతోటి నీళ్ళన్నీ వచ్చి కొత్త చెరువు కూడా నిండే ప్రమాదం ఉంది అని చెప్పి అక్కడికి కూడా వెళ్ళి చూడడం జరిగింది. కానీ అదృష్టవశాత్తు కొత్త చెరువు నిండలేదు, అలుగు బారలేదు. అది కూడా బారిన ఉంటే ఇంకొద్దిగా ఇబ్బందులు అయ్యేటివి మనకి. అయితే ఇప్పటికి కూడా ప్రమాదం ఏం తొలగిపోలే. వాతావరణ శాఖ ఇంకో 2-3 రోజులు భారీ వర్షం అని చెప్పి చెప్తా ఉంది. కాబట్టి మన మీడియా ద్వారా నేను మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, జాగ్రత్తగానే ఉందాం. ఇంకా 2-3 రోజులు అధికార యంత్రాంగం అంతా అప్రమత్తతో ఉంది, మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తూ ఉంది. హైదరాబాద్ నుంచి చీఫ్ సెక్రటరీ గారు కావచ్చు, అలాగే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కు, డిజాస్టర్ రిలీఫ్కు హెడ్గా ఉన్న వికాస్ రాజ్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా మొత్తం కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఫోటోలకు పోజులు ఇవ్వడము, మీడియాలో రావడము, ఇవన్నీ కూడా మాకేం అవసరం లేదు. ప్రజలు సురక్షితంగా ఉండాలి, డ్యామేజ్ అనేది మినిమం ఉండాలి. దానికి ఎవరు ఏ బాధ్యత స్వీకరించి ఆ పని చేస్తారో ఆ పని చేసినాం. కౌన్సిలర్లు వాళ్ళ వార్డులలో పనిచేసింది, చైర్మన్ గారు టౌన్ మొత్తం కోఆర్డినేట్ చేసింది, మున్సిపల్ కమిషనర్ గారు వారి పనిలో వాళ్ళు ఉన్నారు, కలెక్టర్ గారు రివ్యూ చేసి కోఆర్డినేషన్ చేసింది, ఆర్డీఓ గారు వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించింది, పోలీసు వాళ్ళు, ఎస్పీలు, డిఎస్పీలు అందరినీ కూడా పనిలో పెట్టినాం. హెడ్ క్వార్టర్ డిఎస్పీని కూడా పనిలో పెట్టి వాళ్ళకు కూడా ఒక ఏరియా అప్పగించి కోఆర్డినేషన్కు పెట్టినాం. ఇట్లా ప్రభుత్వం అంటే ఇన్ని వ్యవస్థల కలయిక. ప్రభుత్వం అంటే ఒక ఎమ్మెల్యే కాదు. ఆ పని ఈరోజు మా ప్రభుత్వం సక్సెస్ఫుల్గా చేయగలిగింది. ఇంకా ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు కాబట్టి మేము ఇంకా జాగ్రత్తగానే ఉన్నాం. మా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తతోటే ఉంది. ప్రజలు కూడా అప్రమత్తతో ఉండాలి. తర్వాత ఇంకో విషయం,
చెరువులు కుంటల గురించి మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు కూడా ఒకటి అర్థం చేసుకోవాలని చెప్పి నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. చెరువుల ఆక్రమణతోటి ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో చెరువులలోకి నీళ్లు పోకుంటే అవన్నీ కూడా బయటికి వచ్చి కాలనీలకు పోతాయి. కాబట్టి చెరువులను కబ్జా చేయకుండా, ఎఫ్టీఎల్లో ఇండ్లు కట్టుకోకుండా వాటిని కాపాడే బాధ్యత రెవెన్యూ యంత్రాంగం చేస్తుంది, ఇరిగేషన్ యంత్రాంగం చేస్తుంది, వాళ్ళకు మద్దతుగా పోలీసు యంత్రాంగం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నా అది భవిష్యత్తులో ప్రజల అవసరాల కోసం, వాళ్ళని ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి కోసం తప్ప ఎవరినో ఇబ్బంది పెట్టడానికి కాదు. ఒక ప్రభుత్వ భూమిలో నిర్మాణాలను తొలగించిన, చెరువు కుంటలో ఉన్న కబ్జాలను తీసేసినా అది మహబూబ్ నగర్ ప్రజల అవసరాలకు, వాళ్ళ ఇబ్బందులను తొలగించడానికే తప్ప ఇంకో విధంగా కాదు. ప్రజలు కూడా దీన్ని గమనించాలి. రెవెన్యూ యంత్రాంగం చాలా పకడ్బందీగా పనిచేయబోతూ ఉంది. ఎక్కడ ఏ ఆక్రమణ ఉన్నా, ముఖ్యంగా చెరువులలో, హైదరాబాదులో ఏదైతే ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చర్యలు తీసుకుంటున్నారో అధికారులు, ఇక్కడ కూడా ఖచ్చితంగా అటువంటి చర్యలు మహబూబ్ నగర్ పట్టణ అవసరాల రీత్యా తీసుకుంటారు. దాంట్లో ఎవరైనా పేద ప్రజలు ఒకరిద్దరికి ఇబ్బంది కలిగితే వాళ్ళని ఎట్లా ఆదుకోవాలి అనేది మా ప్రభుత్వం ఖచ్చితంగా ఒక మానవతా కోణంలో ఆలోచించి ఉదారంగా వారిని ఆదుకుంటుంది. కానీ ఒకరిద్దరు పేదవాళ్ళని ముందలో పెట్టి మొత్తం రెవెన్యూ భూమిని, గవర్నమెంట్ ల్యాండ్ని, చెరువులను, కుంటలను కబ్జా చేయాలని చెప్పి ఎవరైనా ప్రయత్నం చేస్తే దానికి సమాధానం రెవెన్యూ యంత్రాంగమే చెప్తుంది. ఈరోజు మొత్తం డాటా తీస్తూ ఉన్నారు. 2014 నుంచి ఇప్పటిదాకా ఏ ప్రభుత్వ భూములలో ఎవరు ఇళ్ళు కట్టుకున్నారు, ఎవరు ప్లాట్లు చేసిండ్రు, అవన్నీ కూడా నిదానంగా ఒకటొకటి బయటకు వస్తాయి. దీంట్లో కలెక్టర్ గారి కాడ నుంచి కింద ఉన్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ దాకా, రెవెన్యూ అసిస్టెంట్ దాకా అందరూ కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మా రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు అనుగుణంగా ఇక్కడ కూడా చెరువులు, కుంటలను కబ్జా నుంచి విముక్తి చేసి మళ్ళీ 2014 పూర్వస్థితిని తీసుకురావాలని చెప్పి పైనుంచి కూడా అట్టనే ఆదేశాలు ఉన్నాయి. ఇక్కడ అధికారులు కూడా అదే రీతిలో పనిచేస్తూ ఉన్నారు. ఓకే.